రైట్ సార్. మరో అంశం సార్, బాబాయ్ వెసెస్ అబ్బాయి నందమూరి కుటుంబంలో మళ్ళీ బయటపడిన విభేదాలు అనే వార్త బాగా ట్రెండింగ్ అవుతోంది సార్. నిన్న నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని తీసేయి అనడాన్ని వైసీపీ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. సో అనేక సందర్భాల్లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొంతమంది చూపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆ చెంటలో రా కదలిరా ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. అక్కడ పెద్ద హడావుడి జరిగింది. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి విషయాలు నష్టం చేకూరుస్తాయా అంటే ఏం చెప్తారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి తెలుగుదేశం కార్యక్రమాల్లో ఎందుకు హల్చల్ చేయాలి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకుడా? ప్రస్తుతానికి అయితే కాదు సార్. మరి కానప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇది దీని వెనకాలే డిస్టర్బ్ చేయాలని ఆలోచన అర్థమవుతుందా లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభలో తెలుగుదేశం నాయకులు హల్చల్ ఉండాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ హల్చల్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరో ఒకరు కావాలని సృష్టిస్తే తప్ప ఉండదు కదా. మీరు గమనించండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా ఎవరెవరు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు ఇస్తారు. సో తెలుగుదేశం పార్టీ ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు, మరోవైపు తెలుగుదేశం సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇదేంటి? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం టార్గెట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం సభలో ఎందుకుంటారు అంటే వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కారా? మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమేనా? సో మనకు అర్థం కావాల్సిందంటే జూనియర్ ఎన్టీఆర్ పేరిట అటు ఇటు జరుగుతున్న రాజకీయం ఇది. తెలుగుదేశం సభల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏంటి, అక్కడ హల్చల్ చేయడం ఏంటి, ఎందుకు హల్చల్ చేయాలి? అండ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో నాయకుడైతే కాదు నాకు తెలిసినంతవరకు. 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ టీడీపీ వేదిక పైన కనవలేదు, మహానాడులో లేడు, అసలు టీడీపీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు, అవునా కదా? సో మరి నువ్వు ఒక పార్టీ సభలో వచ్చి నీవు ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనో ఇంకేదో నినాదిస్తే అది ఉద్దేశం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ చేయిస్తున్నాడని కూడా నేను అన్నాను. ఆ అభిమానుల పేరిట టీడీపీ ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయం అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టే రాజకీయం. సో అందువల్ల ఆ రాజకీయాన్ని కూడా మనం ఖండించాలి. బాలకృష్ణనే ఖండించడం కాదు, ఆ రాజకీయాన్ని కూడా ఖండించాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులమని చెప్పుకునేవారు వాళ్ళు ఎక్కడైనా సెపరేట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. టీడీపీ మీటింగ్కి వచ్చి టీడీపీ సభలో వచ్చి టీడీపీ సభలో నినాదాలో లేకుంటే ఇంకోటో చేసే అధికారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వారికి లేదు. ఆయన టీడీపీ నాయకుడు కాదు. ఒకవేళ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ అనుమతి లేకుండా ఆ పార్టీ సభలలో ఇంకో నినాదాలకు కానీ ఇంకో ఫ్లెక్సీలు కానీ ఏవి ఉండకూడదు, అవునా కదా? ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు నాయకుడు, అచ్చెన్నాయుడు అని అచ్చెన్నాయుడు అభిమానులు అన్నారనుకోండి, అంగీకరిస్తారా అది? సో అందువల్ల ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. ఇక ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని అడిగే హక్కు బాలకృష్ణకు లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ బాలకృష్ణ ప్రైవేట్ ప్లేస్ కాదు. బాలకృష్ణ ఇంటి గేటుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే తొలగించమని హక్కు ఉన్నది.